నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి, కొన్ని ఏంటంటే ఒక కస్టమర్ బయట చూసినవి ఏదైనా కావాలి అంటే అలా కూడా చేసిస్తానని చెప్పాను కదా. బట్ హెవీ వెయిట్లోవి లైట్ వెయిట్లో చేశాను. అవన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి వీడియో. బ్యాంగిల్స్ని ఎలా పెద్దగా చేశానో కూడా చూపిస్తాను. స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక లాకెట్ వచ్చి ఇట్లా హారం లాగా వచ్చేది చూడండి. ఇంతకుముందు అవన్నమాట ప్లెయిన్ చైన్ వచ్చి ఒక లాకెట్ వచ్చేది, లెంగ్తీగా ఉండేది అనమాట. దాన్ని ఏం చేసామంటే వన్ సైడ్ దానికి ఇలా బొట్టుమాలలు ఇచ్చేసి ఒక వన్ సైడ్ దానికి ఇలా ముత్యాలు ఈ వైలెట్ కలర్ స్టోన్స్ ఇచ్చేసాను. ఇది ఇంతకుముందు పెట్టాను అనమాట, ఇలా చేశానని చెప్పి. దాంట్లో హాఫ్ బిట్ ఇది ఒక సైడ్. ఇప్పుడు ఇది ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇలా లాంగ్ చైన్ లాగా ఉండేదన్నమాట. ఆ లాంగ్ చైన్కు ఉన్నది లూపులు అన్నీ కలిపి ఇది ఇలా ఉండేది. ఇంతకుముందు ఒక లాంగ్ చైన్ లాగా వచ్చేసి ఇట్లా ప్లెయిన్ చైన్ ఉండి దీనికి లాకెట్ ఉండేది వన్ సైడ్ది. ఇప్పుడు ఇది వన్ పార్ట్, ఇది ఇంకొక ఈ సైడ్ పార్ట్ ఇది అనమాట. దానికి ఉన్న బ్యాక్ చైన్ది లింకులు అన్నీ దీనికే ఉంచేసాను. ఒకదానికి ట్యాజిల్ పెట్టేసుకుని, ఇది బొట్టుమాల కాబట్టి కొంచెం లెంగ్తీగా కావాలన్నా అడ్జస్ట్ చేసుకుంటారు, ఎలాగైనా పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఒకదానికి మాత్రం ఇలా నేను ఏం చేశానంటే బొట్టుమాలలు ఇచ్చేసి వాళ్ళ బ్యాక్ చైన్ మొత్తం దీనికే వేసేసాను. ఇప్పుడు వేసేసి ఇక్కడ కొంచెం అంతా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ దానికి ఇప్పుడు దీనికేమో బొట్టుమాలలు పెట్టేసి ఒకదానికి, ఇంకొక దానికి వాళ్ళ రింగ్స్ ఇట్లా రింగ్స్ ఇచ్చేసుకొని, వాళ్ళ పాతది ఇలాగే ఉంది, రింగ్స్ ఇచ్చేసుకొని కిందంతా ఇట్లా వైలెట్ ముత్యాలు వేసి ఇచ్చాను. అలాగే మన దగ్గర దీనికి ఒక లాకెట్ ఉండింది, అది మెల్ట్ చేసేసుకోవచ్చు, లేదు కావాలి అంటే డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అట్లాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటి ప్లెయిన్ చైన్స్ అవి ఉంటే ఏదైనా లాకెట్ వచ్చినవి ఇంతకుముందు మోడల్స్ అనమాట, మీరు బాగా చూస్తే నేను పిక్ పెడతాను అర్థమవుతుంది. ఏదైనా అట్లా ఒక నెక్లెస్ పొడుగుదున్నా పొట్టిదున్నా హారం లాగున్నా ఏదైనా సరే, ఇవి ఇంతకుముందు వచ్చేవి ఏంటంటే ఒక లాకెట్ వచ్చేసి డబల్ స్టెప్ త్రిబుల్ స్టెప్ కూడా వచ్చేవి అనమాట, ఇట్లా ప్లెయిన్ చైన్స్ వచ్చేసి. అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మనం 2-3 ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఇద్దరు అత్త కొడలు మనవరాలు పెట్టుకోవడానికి ఒకదాన్ని ఇలా డివైడ్ చేసేసుకున్నారనమాట. లాకెట్ ఒకటి ఉంది, దానికి కావాలంటే మనం ఇంకా మోడల్గా కూడా చేసుకోవచ్చు, లాకెట్కి బీడ్స్ వేసుకోవచ్చు. అలా ఒకదాన్ని ఇప్పుడు 3 స్టెప్ చేసుకోవచ్చు అనమాట. 3 ఐటమ్స్ లాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఒకదానికి సంబంధమే లేదు. ఒకటి అందుకే బీడ్స్ ఇచ్చాను, ఒకటి స్టోన్స్ ఇచ్చాను. మళ్ళీ 2 ఒకటేలాగా కాకుండా ఒకదానికి అందుకే బొట్టుమాల మల్టీ కలర్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు దీనికి కమ్మలు ఏంటంటే బుట్టలు కానీ ఇంకేదైనా వేరేవి పెద్దవాళ్ళు పెట్టుకున్నప్పుడు మాత్రం ఇలా బొట్టుమాల చేస్తున్నాను. చిన్నవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏదైనా మల్టీ కలర్ స్టోన్ బుట్ట అలా కూడా పెట్టుకోవచ్చు, ఒక బొట్టుమాల ఇట్లా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. దీనికి ఏంటంటే వైలెట్ కలర్ బీడ్స్ కాబట్టి డిఫరెంట్ కలర్ అన్నీ ఉన్నది, రెడ్ గ్రీన్ కాకుండా డిఫరెంట్గా అడిగారు, వైలెట్ చేసి ఇచ్చాను. కమ్మలు కూడా ఇలా వైలెట్వి సింపుల్గా లైట్ వెయిట్లో చేసేసుకొని ఉన్న పాత కమ్మలకు కూడా ఎగ్జిస్టింగ్గా ఉన్న కమ్మలు ఏదైనా వాడని ఉన్నా కూడా వాటికి కూడా మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇవి అయిపోయాక కమ్మలు తీసుకుంటారన్న, అంతని కమ్మలు చేయలేదు ఇంకా. ఫస్ట్ అయితే ఒక గొలుసుని ఇలా 2 చేసి ఇచ్చాను. వీళ్ళు చాలా ఐటమ్స్ ఇచ్చారనమాట. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ కాకుండా ఏంటంటే రెడ్ గ్రీన్ స్టోన్స్ నక్లెస్ లాకెట్ ఉండింది. ఆ లాకెట్ తీసేసి తను రెడ్ స్టోన్స్ బొట్టుమాలే కావాలన్నారు. అందుకని ఇక్కడ లాకెట్ తీసేసామన్నమాట. తీసేసాక రెడ్ స్టోను మళ్ళీ మొత్తం రెడ్ స్టోనే ఇది కావాలన్నారు. అలాగే నేనేంటంటే రెడ్ వైట్ వేసుకోండి అన్నాను, వద్దు నాకు రెడ్ మొత్తం రెడ్డే కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే రెడ్ కలర్ బొట్టుమాలలు చేసామన్నమాట. సెంటర్లో రెడ్ స్టోన్, సైడ్కి కూడా రెడ్ స్టోనే. మొత్తం ఇవి రెడ్ స్టోన్ బొట్టుమాలలు ఫుల్గా కావాలన్నారు. అందుకని 19 బొట్టుమాలలు దీనికి పెట్టామన్నమాట. మొత్తం ఇదంతా ఇప్పుడు ఏంటంటే తనకి లాకెట్ లాగా వద్దు అన్నారు. అందుకని మొత్తం అన్నీ కలుపుకుంటే ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోయామన్నమాట. ఇదేంటంటే ఈ పెట్టేటప్పుడు కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇది సేమ్ అంతా రెడీ అయిపోయింది నెక్లెస్ కాబట్టి ఎలా అంటే అలా పెట్టలేము మనం. ఆ నెక్లెస్ని బట్టి దాన్ని బట్టి సైజ్ చేసుకోవడము. ఇప్పుడు ఇదేంటంటే ఆ ప్లేస్మెంట్ని బట్టి సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బొట్టుమాల మధ్యలోకి పట్టదు, పెద్దది పట్టదు అనమాట. అట్లాగే ఇప్పుడు మనం ఎలాగో మనకి సైజెస్ ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఇప్పుడు అంతా రెడీగా ఉన్న నెక్లెస్ పాతదానికి పెట్టాలి అంటే ఆ నెక్లెస్ని బట్టి దాని సైజుని బట్టి సైజు పెద్దదా చిన్నదా ఎలా వస్తాయి అని సెట్ చేసుకుంటా వెళ్ళాలి. అదేంటంటే చెప్పేటప్పుడు తెలియదు, చేసేటప్పుడే అర్థమవుతాయి అన్నమాట. మధ్యలో గ్యాప్ ఎట్లా ఉంది, ఎక్కడ పెట్టాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టాలనేది కూడా దాన్ని బట్టి పాత నెక్లెస్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఏం చెప్తామంటే ఏదైనా పాతవి ఉంటే తీసుకొస్తేనే చెప్తాము అని చెప్పిన తర్వాత కూడా పెట్టేటప్పుడు లేజర్లో గ్రిప్ కూడా చూసుకుంటాం, ఎక్కడ పెడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ డెలికేట్గా అలా పెట్టించేయడానికి లేదు, మీకు చేస్తే స్ట్రాంగ్గా చేయాలి. అందుకని చెప్పి ఏం చేస్తామంటే చెప్పేటప్పుడు కన్నా చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ గ్రిప్ ఎక్కడ ఉందని చూసుకుంటూ పెట్టేసుకుంటాం అనమాట. దీంట్లో ఇప్పుడు 19 దాకా బొట్టుమాలలు ఇచ్చాను. ఎక్కడెక్కడ పెట్టుకుంటా స్ట్రాంగ్ ఉంది అని చూసుకుంటూ మళ్ళీ స్టోన్ మ్యాచ్ అవ్వాలి, ఈక్వల్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. అందుకే ఇలాంటివి ఏదైనా పాత కొత్తవి చేసేటప్పుడు ఫొటోస్ పంపిస్తే అర్థం కావు, తీసుకురండి అని చెప్తాము. తీసుకొచ్చాక కూడా చేసేటప్పుడే చూసుకొని మేము సైజు దాన్ని బట్టి గ్రిప్ ఎక్కడుంది అనేది పెట్టి చేసిస్తామన్నమాట.
ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు ఇది ఇలా ఉంది. ప్లెయిన్ రెడ్ది జస్ట్ స్టోన్లో వచ్చేసి ప్లెయిన్గా అట్లా నెక్లెస్ లాగా ఉందన్నమాట సింపుల్గా. దాన్ని ఇప్పుడు ఇలా చేశాను. వాళ్ళు ఏంటంటే లాంగ్ వేసుకుంటాను, అది ఇంకా బ్యాక్ చైన్ చేయాలి, చేస్తున్నాను. ఎలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు, లెంగ్త్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం తను మీడియం లెంగ్త్కే కావాలన్నారు, అందుకని చేసి ఇచ్చాను. ఇప్పుడు ఇలాగే రెడ్ స్టోన్స్ది బ్యాక్ చైన్ ఇచ్చేస్తాను. ఏంటంటే ఇంక ఇప్పుడు ఇది రెడ్ స్టోన్స్ అంతా ఉన్నాయి కాబట్టి బ్యాక్ చైన్ కూడా రెడ్ స్టోన్స్ ఇచ్చేస్తే నీట్గా ఒక పెద్ద హారం లాగా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కొత్తగా చేసిన నెక్లెస్ అనమాట, పెద్దది హారం, లాంగ్ హారం అనొచ్చు. పెద్దది కాసులు అన్నీ కావాలన్నారు మ్యాంగో మోటివ్స్తో. ఇదేంటంటే కస్టమర్ ఇలా నాకు ఒక ఫోటో పంపించేసి ఇది బయట 75 గ్రామ్స్ ఉందండి, నాకు ఎంత లైట్ వెయిట్లో చేయగలరు అన్నారు. అందుకని ఇప్పుడు నేను సేమ్ మోడల్ మీరు చూస్తే సేమ్ ఇదే 2-3 సెలెక్ట్ చేసుకున్నారు తను. ఇది అది చిన్నదనమాట, ఇది షార్ట్, ఇది పెద్దది. నాకు ఇది లాంగ్ హారం కావాలి. ఇది బయట 70 గ్రామ్స్ అట్లా ఉంది, 70-75లో ఉంది. నాకు ఇదే సేమ్ది ఎంత లైట్ వెయిట్లో చేయగలరు అన్నారు. సేమ్ ఇది మీరు చూస్తే సేమ్ ఇదే. ఇది ఇప్పుడు ఇది అవుట్పుట్ చేసిన తర్వాత ఇది పెద్దగా చేశాము, మొత్తం అదే సేమ్ ఎలా ఉంది, ఇంకా దానికన్నా లెందీగానే చేశాను. ఇది ఇప్పుడు 55 గ్రామ్స్లో చేశాను, 55 to 58 వచ్చిందనమాట. 60 గ్రామ్స్ లోపే ఉంది. అంటే మనం బయటికి కూడా ఏదైనా మీకు అట్లా నచ్చినవి చూసి ఇలా కావాలి ఇంత వెయిట్లో ఉన్నారంటే చేసిస్తాను. అలాగే వీళ్ళు ఏంటంటే పాపడి పిల్ల కూడా చూసి సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ పాపడి పిల్ల కూడా నాకు ఇలాగే లైట్ వెయిట్లో కావాలి అన్నారనమాట. పాపడి పిల్ల పిక్ కూడా నేను పెడతాను. పాపడి పిల్ల కూడా ఇట్లా లైట్ వెయిట్లో కావాలి, సేమ్ దీనికి మ్యాచింగ్ బీట్స్ లాగే ఉండాలి అటు ఇటుగా అని చెప్పి వాళ్ళు మోడల్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా ఇప్పుడు 10 గ్రామ్స్లో పాపడి బిళ్ళ కూడా చేశాను. ఇది 10 గ్రామ్స్ పాపడి బిళ్ళ, ఇది 60, మొత్తం 70 గ్రామ్స్ లోపు ఇప్పుడు ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. వాళ్ళు చూసింది 70 గ్రామ్స్కి ఇది ఒక్కటే ఉంది, ఇప్పుడు అదే 70 గ్రామ్స్కి 2 చేయించాను నేను. ఇది సపరేట్గా 15 గ్రామ్స్, ఇది ఒక 75 గ్రామ్స్, 90 గ్రామ్స్ దాకా చూసారంట. సేమ్ అదే కావాలన్నారు. అందుకని నేను ఎంత లైట్ వెయిట్లో మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత లైట్ వెయిట్లోనే చేపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తం సెట్ అంతా 70 గ్రామ్స్ లోపు నేను నీట్గా సెట్ చేసి ఇచ్చానమాట. అలాగే ఇది 9 గ్రామ్సే అనుకుంటున్నాను, 9 వరకు వచ్చినట్టుంది పాపడి బిళ్ళ. అలాగే మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటివి ఏదైనా మీకు బయట నచ్చిన ఏదైనా మోడల్స్ కావాలి లైట్ వెయిట్లో ఉంటే ఎంత పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు దీనిలో 10 గ్రామ్స్ పైన కట్ ఆఫ్ చేసేసాము. అంత లైట్ వెయిట్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ తగ్గించాలి ఏంటి. మోడల్ వైజ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఎక్కడ డిఫరెన్స్ లేదు. సేమ్ వాళ్ళు నాకు ఏదైతే పిక్ పంపించారో అదే మోడల్ చేయించాను అనమాట. కాకపోతే వెయిట్స్ ఏంటంటే కొంచెం తగ్గించుకున్నాను, ఎక్కడ తగ్గించవచ్చు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అనేది డిజైన్ చేసుకొని అలా తగ్గించి చేసింది ఇది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి ఏదైనా బయట నచ్చినా నాకు ఇలా కావాలి మోడల్ అన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత లైట్ వెయిట్లో చేస్తాను. అలాగని మరీ లైట్ వెయిట్ అన్నా రావు, ఏదో 10 గ్రామ్స్ 15 గ్రామ్స్. కొంతమంది మళ్ళీ ఇదే చూసి 15 గ్రామ్స్లో 20 గ్రామ్స్లో చేయించగలరా అంటారు, చేయించలేమండి. కొంచెం ఎంతవరకు మనం పాసిబిలిటీ ఉంటే అంతవరకు లైట్ వెయిట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టానండి, గాజులతో పాటు కస్టమర్ బుట్టలు ఇచ్చారు ఎలా చేస్తానో చూడండి అని. ఇంకా బ్యాంగిల్స్ అవ్వలేదన్నమాట, ఈ బుట్టలు అయిపోయినాయి చూపిద్దామని చెప్పి నేను చేస్తున్నాను ఈ వీడియో. ఇవి రెడ్ గ్రీను ఇంతవరకే ఉన్నాయి అన్నమాట. బుట్ట కింద పాయలు ఉంటే అవి తీసేసి ఇప్పుడు కొంచెం లెంగ్తీగా చేసి వాళ్ళకి ఏంటంటే అట్లా మరీ ఇదిగా ఉన్నాయి, కొంచెం లెంగ్తీగా కావాలన్నారు. అందుకని పింక్, ఇలాగే పైన ఏ కలర్ స్టోన్స్ ఉన్నాయి అవే పింక్, ముత్యం ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను, కింద గ్రీన్ పెట్టాను అనమాట. మరి డార్క్ కలర్స్ వద్దు అని చెప్పి ఒక ముత్యం కూడా యాడ్ చేశాను. సేమ్ తక్కువలో ఇప్పుడు లైట్ వెయిట్లో ఇలాగా డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఆ పాయలు తీసేసి కరిగిచ్చేయమన్నారు అనమాట. ముత్యం కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం ఇదేంటంటే లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను. వాళ్ళ పాత పాయలు ఉన్నాయి కింద తీసేసినవి, అవి కూడా కరిగిచ్చేసేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. సింపుల్గా ఇలాగ లైట్ వెయిట్లో మనం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అంతకుముందుకి ఇప్పుడు బుట్టలు చూపిస్తాను చూడండి ఎంత మారిపోయిందో. అంతకుముందు ఏంటంటే డల్గా ఉన్నాయి, రెడ్ గ్రీన్ స్టోనే అట్లా ఉండి బాగా డల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ బీడ్స్ కూడా కటింగ్ బీడ్స్ వచ్చేసి మణులు వేసాను అనమాట, పింక్ మణులు గ్రీన్ మణులు వేసి ముత్యాలు స్వరోస్కి ముత్యాలు వేసేటప్పటికి మొత్తం టోటల్ లుక్కే మారిపోయింది. షైనింగ్ అది కూడా చాలా షైన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం లెంగ్త్ కూడా వచ్చిందనమాట, అంతకుముందు లెంగ్త్ లేదు, మరీ షార్ట్గా ఉన్నాయి. ఇంకా లెంగ్త్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం, కానీ కస్టమర్ మరీ లెంగ్త్ వద్దు మీడియం లెంగ్త్ చాలన్నారనమాట. అలా కాకుండా ఎవరికైనా ఇంకా బాగా లెంగ్తీగా పెట్టుకుంటాము, పెద్ద బుట్టల్లా కనిపించాలంటే ఇంకా లెంగ్త్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. సేమ్ కలర్స్ వాడుతూనే లెంగ్తీగా కూడా చేసినవి చాలా ఉన్నాయి, మీరు తీసుకొస్తేనే నేను చేయొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటి అనేది చెప్తాను. ఇవేంటంటే ఒక కస్టమర్వి చాలా చిన్న బేబీ బ్యాంగిల్స్ అండి, న్యూ బోర్న్ బేబీ బ్యాంగిల్స్. ఇప్పుడు వాళ్ళ మదర్కి 2.7 సైజ్ చేశాను, చాలా పెద్దవి చేశాము. ఏం చేసామంటే ఆ బ్యాంగిల్స్ ఇంతే చిన్నవి, నేను పిక్ పెడతా చూడండి. దానికి ఏం చేసామంటే రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసుకొని ఇలాగా ఒక ప్యాటర్న్ చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఏంటంటే సైజు ప్రకారం మేము స్టోన్ సైజ్ పెంచుకుంటూ మళ్ళీ దీనికి పెద్దగా అయిపోయి బార్డర్ అవుట్ కూడా వెళ్ళకూడదు అనమాట. అందుకని చూసుకుంటా సెట్ చేసుకుంటూ ఎక్కడ ఏం స్టోన్స్ వేయాలి ఎన్ని స్టోన్స్ వేయాలి అని చేసుకుంటూ బ్యాంగిల్స్ ఒక్కటి కొంచెం ఏంటంటే
చెప్పిన దానికన్నా ఒక్కొక్కసారి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తూ ఉంటాయి కూడా, ఎందుకంటే సైజు ప్రకారం వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు ఇవి చాలా చిన్న బేబీ బ్యాంగిల్స్, 0 సైజ్ ఇవి. అవి ఇప్పుడు ఇంత పెద్దవి అవ్వాలి అంటే ఎంత యాడ్ చేస్తే అవుతాయి చూడండి. సింపుల్‌గా లైట్ వెయిట్, మళ్ళీ గోల్డ్ ఎక్కువ వాడకుండానే చేశాను. ఇప్పుడు ఇక్కడ రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసాను. ఇటు కూడా అవే స్టోన్స్ మళ్ళీ రెడ్, వైట్, గ్రీన్ 2 సైడ్స్ ఇచ్చాననమాట సైజుకి. ఇంకా అప్పటికి కూడా నాకు ఒక 2 నెంబర్స్ పెరగలేదు. అవి ఇస్తే కూడా నాకు 2.6, 2.4 వస్తున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ సైజు పెరగాలని చెప్పి ఇక్కడ వైట్ స్టోన్స్ మళ్ళీ ఇటు కూడా ఇచ్చాను. ఇప్పుడు 4 కార్నర్స్‌లో మొత్తం అన్ని చోట్లకి ఇప్పుడు 4 సైడ్స్ స్టోన్స్ వచ్చేసినాయి. లేదు కొంచెం తక్కువే ఉందనుకోండి, ఒకే చోట పెట్టేస్తాను స్టోన్స్. ఎక్కువ మరి బ్రేక్ చేసుకుంటా అలా ఇలా చేయకుండా ఒకే చోట కూడా పెట్టేసుకుంటాను. కానీ సైజు ప్రకారం చాలా న్యూ బోర్న్ చిన్నవి కాబట్టి అవి అసలు నాకు ఇచ్చిన బ్యాంగిల్స్ వాళ్ళైతే 4-5 గ్రామ్స్ ఉన్నాయి. అంత డస్ట్ అంతా పోయిన తర్వాత 5 గ్రామ్స్ బేబీ బ్యాంగిల్స్ ఇవి. ఇప్పుడు నేను ఇంకొక 4 గ్రామ్స్ యాడ్ చేసి ఇంత పెద్దగా చేశాను, 4-5. మళ్ళీ ఏంటంటే ఇవి మరీ డెలికేట్గా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశాను అంటే లోపల కూడా క్లోజ్ చేసేసాను ఇటు. ఏంటంటే మరీ డెలికేట్గా ఉన్నాయి. 5 గ్రామ్స్ బ్యాంగిల్స్ 2 కలిపి 5 గ్రామ్స్, 5.5 గ్రామ్స్ ఎంతో ఉన్నాయన్నమాట. చాలా లైట్ వెయిట్ ఇవి. అంత లైట్ వెయిట్ బ్యాంగిల్ కాబట్టి ఇరిగిపోతాయి అని చెప్పి ఇక్కడ క్లోజ్ చేసేసి మళ్ళీ నేను ఇప్పుడు 5 గ్రామ్స్ కొంచెం గోల్డ్ ఎక్స్ట్రా చేసుకుంటూ, ఇవి క్లోజ్ చేయకపోతే ఇంకా తగ్గుతాయి, కాకపోతే గ్రిప్ కావాలి, లేకపోతే అసలు ఇరిగిపోతాయి అంత డెలికేటివ్ కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటూ ఈ సైడ్స్ అంతా క్లోజ్ చేసేసాను అనమాట. వెనక కూడా ఆ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు గ్రిప్ ఉంటుంది. ఇంక ఈ వైట్ స్టోన్కి నేను క్లోజ్ చేయలేదు, మొత్తం క్లోజ్ చేస్తే ఇంకా వెయిట్ ప్రకారం కూడా చాలా లైట్ వెయిట్లో చేసుకుంటూ ఇప్పుడు మొత్తం ఈ బ్యాంగిల్స్ అంతా 10 గ్రామ్స్లో ఇంత పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి. అంత డెలికేట్ బ్యాంగిల్స్ని ఇప్పుడు మళ్ళీ అంత స్మాల్ సైజ్ని చాలా పెద్దగా చేసామన్నమాట. చేసుకోవచ్చు, ఎంత పెద్దవైనా చేసేసుకోవచ్చు. 210 వరకు కూడా చేసుకోవచ్చు ఇవి. ఇంకా కొంచెం సైజ్ పెరగాలి అంటే ఏం చేసి ఉంటామంటే ఇక్కడ ఇంకా స్టోన్స్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సైజ్ పెంచేస్తాను. మీరు కూడా ఎవరైనా ఇలాంటి చిన్నవి ఉంటే ఏంటంటే ఫోన్లో చెప్పడం ఇవన్నీ కష్టం అండి. తీసుకొస్తేనే షాప్కి ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ ఏమైనా నలిగిపోయినాయి, ఇంత చిన్నగా ఉన్నా కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి బాగున్నంత వరకు మేము మొత్తం ఇట్లా తీసేసుకున్నాను. అలా కాకుండా క్రష్ అయిపోయి ఉంటే మాత్రం కొంతవరకు అవ్వవు. అందుకే ఏంటంటే ఫొటోస్ కన్నా కూడా తీసుకొస్తేనే అర్థమవుతాయి అని చెప్తూ ఉంటాను. ఇదేంటంటే మీరు ఒకసారి నాకు కాల్ చేసి ఎప్పుడు రమ్మంటారు ఏంటి అంటే టైమింగ్స్ ఇస్తాము. మీరు తీసుకొచ్చారంటే నేను చూసి ఎలా ఉన్నాయి ఏంటి, ఏ మోడల్ చేసుకోవచ్చు, ఎంత అనేది చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ ఇట్లా పాత కొత్తవి చేసి మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు ఇట్లా చేసినందువల్ల లైక్ చేస్తే అందరికీ వెళ్తాయి అనమాట. షేర్ చేసినా కూడా అందరికీ వెళ్తుంటాయి, అర్థమవుతాయి. లేదంటే ఇప్పుడు పాత బ్యాంగిల్స్ నేను పెట్టాను చూడండి, అలాంటివి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే చిన్న సైజ్ అయిపోతే పిల్లలకి తర్వాత కరిగిచ్చేసేసుకొని మళ్ళీ పెద్ద సైజ్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడున్న గోల్డ్ రేట్లకి మళ్ళీ కొనడం కన్నా ఉన్నవి ఏంటంటే డ్యామేజ్ చేసుకోకుండా ఆ చిన్న సైజ్వి మనం పెద్దవి చేసుకోవచ్చు. నేను చాలా చేశాను, వడ్రానాలు అనండి, వంకీలు అనండి, ఏవైనా సరే మనం ఏవి డ్యామేజ్ చేసుకోకుండా చాలా పెద్దగా చేసుకోవచ్చు. అందరికీ అర్థమవుతాయి. అందుకని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.